చేసే చిన్న సహాయం వలన ఈ ప్రపంచం ఏమి మారిపోదు. కానీ సహాయం పొందిన వారి ప్రపంచం మాత్రం ఖచ్చితంగా మారుతుంది. అట్టి వారి ప్రపంచంలో మన స్థానం మాత్రం ప్రత్యేకంగా మిగులుతుంది అని గట్టిగా నమ్మి ఎంతో మందికి చేదోడు వాదోడుగా ఉండే స్నేహశీలి అందరి వాడు అయిన డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారిని నేటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గణనాథుని ప్రార్థిస్తూ సరస్వతి తల్లిని స్తుతిస్తూ విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే నానుడిని శతదాసహస్రంగా విశ్వసిస్తూ విశిష్ట విద్యాగ్రంథాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి ఇందరు గురువులు సమావేశమై ఉన్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనంలో మరి ముఖ్యంగా 31వ తేదీ ఆగస్ట్ పదవి విరమణ చేసినటువంటి తుమ్మలపల్లి పద్మావతి గారి పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయుడిగా, వయసులో సోదరుడిగా, ఆ కుటుంబ దంపతులు రామారావు గారు, పద్మావతి గారు భావించే విధంలో పెద్ద కుమారుడిగా ఎన్నెన్నో అనుబంధాలు ఆ కుటుంబంతో. మరి అటువంటి ఈ పదవీ విరమణ ఆత్మీయ సమావేశంలో ఆ కుటుంబానికి వృత్తి గురించి నేను పెద్దగా మాట్లాడను, కానీ ఎందుకంటే వారితో పాటు వృత్తిలో సహచరులుగా ఉన్నవాళ్ళు, సహోద్యాయులుగా ఉన్నవాళ్ళు అందరూ వారి గురించి వివరిస్తూ ఉన్నారు. ప్రవృత్తి గురించి మాత్రం తప్పనిసరిగా నేను చెప్పదలుచుకున్నా. మా అనుబంధం 1990వ సంవత్సరంలో, తక్కువ సమయమే మాట్లాడతాను ఎందుకంటే పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి సమయాభావం వల్ల. 1990వ సంవత్సరంలో కొత్తగూడెం పట్టణానికి నిరుద్యోగ యువకులుగా ఒక విద్యా సంస్థని స్థాపించి ఈ ఊరికి మేము రావడం జరిగింది. ఆ ప్రస్థానం అలా కొనసాగుతూ గుంటూరు ప్రాంత వాసులైనటువంటి జాషువా గారు ఈ పట్టణానికి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా రావడం, వారు అక్కడ ఉన్నప్పుడే టీచర్గా ఉన్నప్పుడే మా తండ్రి గారు కూడా లెక్చరర్ రావడం మూలంగా వారితో ఉన్నటువంటి పరిచయంతో నాకు ఇక్కడ గొప్ప పరిచయాన్ని, నేను ఈనాడు ఈ స్థితిలో ఉండటానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి రామారావు గారి దంపతులను పరిచయం చేసింది ఆనాడు నాకు జాషువా గారు. వారి పరిచయం చేయడం మూలంగా ఎన్నో ఆటుపోటుల్లో, మంచి చెడుల్లో, సంతోషాల్లో, దుఃఖాల్లో, ప్రతి అంశంలో కూడా మీరు అనుకుంటూ ఉంటారు ఇన్ని సంస్థల్ని నడుపుతూ ఉన్నటువంటి మాకు కూడా వచ్చేటువంటి కష్ట నష్టాల్లో, సుఖ దుఃఖాల్లో అన్నింటా కూడా మా వెన్నంటి ఉంటూ మాకు ఎన్నో సలహాలు, సూచనలు అందిస్తూ, ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆత్మీయంగా ఎవరు ఉంటారు అని అనుకుంటే మన వయసుతో ఉన్నటువంటి వారికి సార్తో నాకు అనుబంధం ఎక్కువ ఉండవచ్చు, కానీ అలా కాకుండా నాకు, మా భార్యకి, చివరికి మా పిల్లలిద్దరూ కూడా వారితో గంటలు కూర్చొని మాట్లాడేటువంటి, అంటే వాళ్ళ పిల్లల్లో పిల్లల్లాగా, పెద్దల్లో పెద్దల్లాగా, మా పిల్లల గురించి మాకు తెలియని విషయాలను కూడా వారు తెలుసుకొని మీరు ఇలా వారితో ఉండండి అని చెప్పి మాకు నేర్పేటువంటి పాఠాలు ఉన్నాయి చూసారా, అవి మమ్మల్ని ఈనాటి స్థితి దాకా తీసుకొచ్చినాయి. వారికి ఎన్ని రకాలుగా మేము వెన్నంటి ఉన్నా, వారు మాకు వెన్నంటి ఉన్నా, మా రెండు కుటుంబాల యొక్క ఈ సాంగత్యం
చక్కగా కలకాలం సాగాలని, అదేవిధంగా ఆ దంపతుల ఇద్దరుని నేను ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాను, మా ఇంట్లో చెప్తూ ఉంటాను. వారు మాకే కాదు చాలా కుటుంబాలకి ఈరోజు నాకు తెలిసి ఈ సమావేశ మందిరంలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళకి ఆత్మీయులే. కాబట్టి ఇది ఆత్మీయ సమావేశం. వారు మా అందరికీ కూడా ఆది దంపతులు, మా అందరికీ ఆదర్శ దంపతులు. వారు మేము కూడా అలాగే మెలగాలని, అలాగే నడవాలని ప్రయత్నం చేస్తూ సాగుతూ ఉంది. కానీ వారికి 100 మార్కులు వచ్చినాయి, మేము 70 మార్కుల దాకా వచ్చి ఆగాము. డిస్టింక్షన్, దాని తర్వాత ఆ 100% కూడా సంపాదించాలని ప్రయత్నం అయితే చేస్తాం. మరి ఆ భగవంతుడి కృప అన్ని రకాలుగా అన్ని కలిసి ఉండాలి, కలిసి రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నా మనసులో ఉన్నటువంటి మాటని, ఈ పదవి విరమణటువంటి విషయాన్ని తెలిసినటువంటి సందర్భంలో మాట్లాడాలనుకున్నవి చాలా ఉన్నాయి. కానీ జరిగినటువంటి కొన్ని సంఘటనల మూలంగా నేను ఇప్పుడు ఆ సంఘటనలోకి నేను మాట్లాడితే కొద్ది కష్టం అవుతుంది. అందుకని దాన్ని, నా ఆలోచనని అక్షర రూపాన్ని మా నాన్నగారు కల్పించారు. ఈ అక్షర రూపాన్ని నేను ఇక్కడ మీ ముందు ఉంచుతాను. మా సాన్నిహిత్యం, మా సంఘర్షాన్ని గురించి తెలియజేస్తూ, ఉత్తమ గృహిణి, ఉత్తమ ఉపాధ్యాయుని శ్రీమతి తుమ్మలపల్లి పద్మావతి గారి పదవీ విరమణ సమ్మేళనంలో అభిమానంతో అర్పించిన నక్షత్ర మాలిక ఇది. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్గా ఉంటా. మనసు విప్పి మాట్లాడితే నాకు కష్టంగా ఉంటుంది, కొన్ని పదాలు మీకు సమావేశంలో ఉన్న వాళ్ళు కూడా కష్టంగా ఉంటాయి. అందుకని దానికి అక్షర రూపాన్ని మా నాన్నగారితో ఇప్పించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దీంట్లో పద్మావతి గారు వయసులోనేమో నేను సోదరి అని అనుకోవాలి, కానీ ఆమె, నేను ఎప్పుడూ అనుకుంటా ఉంటాను, పుష్టిగా చక్కగా కూర్చొని నాకు వద్దు అనేటువంటి విధంగా ఇంటికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా అన్నం పెట్టేటువంటి ఆమెని మెతుకు అంటాం. మెతుకు అటువంటి, ఇందాక అమ్మాయి చెప్పింది అన్నపూర్ణ అని, అటువంటి మంచి లక్షణం కలిగినటువంటి పద్మావతి గారు అమ్మగా కూడా అనుకుంటూ ఉంటాం మేము. ఇక మా దంపతులు ఇద్దరం అయితే ఏ సందర్భంలో అయినా సరే మాకు నిజంగానే మొన్న కూడా పూజ చేసుకుంటూ మేము అనుకున్నాం, మేము పద్మావతి స్తోత్రం చదువుతూ ఉంటాం, కానీ పద్మావతి మేడం గారు వచ్చారు. అది ఆ రోజు కూడా మేము అనుకున్నటువంటి సందర్భం. అట్లా మేము భావిస్తూ ఉంటాం. మరి వారి ఈ పదవి విరమణ సందర్భంగా 27 సంవత్సరాలు వారు ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అందుకని 27 నక్షత్రాలు మనకి అశ్విని నుంచి రోహిణి వరకు ఉన్నటువంటి నక్షత్ర మాలికని 27 పంక్తులలో ఇక్కడ రాసి ఈ సందర్భంగా సమర్పించడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని సందర్భంగా ఈరోజు ఆత్మీయులం ఒక చోట కలిసిన రోజు, ఈరోజు ఆత్మీయులం సంతసాన మసలిన రోజు. ఇది మన అనుబంధాలను తలుచుకున్న తరుణం. ఇది నా మనసులో మెదిలిన భావ తోరణం. జాషువా గారి ద్వారా మాకు జరిగింది మొదటి పరిచయం. అప్పటి నుండి దినదినాభివృద్ధి నందింది మా పరిచయం. పద్మావతి రామారావులు ఆదర్శ దంపతులు. ఆ దంపతులను మెచ్చుకున్నారు పలువురు సన్మతులు. వారి సంసార జీవితం అనురాగమయం, వారి ఉద్యోగ జీవితం బాధ్యతామయం. ఇద్దరు ఉద్యోగంలో చేరారు విద్యారంగంలో, ఒకరు ప్రభుత్వ రంగంలో, మరొకరు ప్రైవేటు రంగంలో. ఆమె సంసారం సాగింది రామారావు అనే వ్యక్తితో, ఆమె ఉద్యోగం సాగింది రామచంద్రయ్య సంస్థతో. ఆమె తమాల తరువున అల్లుకున్న చక్కని కొంద సుమలత, ఆమె నీలి మబ్బున స్థిరమై నిలిచిన సుందర శంపాలత. ఈ రెండు వాక్యానికి అర్థం తప్పనిసరిగా చెప్పాలి. మా నాన్నగారు కాస్త చిలిపితనం ఆ పదాలను అనడంలో ఉంటుంది. ఆమె తమాల తరువున, తమాల తరువు అంటే నల్లని చెట్టు అని, చక్కని కుంద సుమలత అంటే మల్లెమాల అని. రామారావు గారు పద్మావతి దంపతులను ఆయన పోలుస్తూ వాళ్ళిద్దరు తమాల తరువున అల్లుకున్న చక్కని కుంద సమలత, ఆమె నీలి మొబ్బున స్థిరమై నిలిచిన
సుందర శంపాలత. వయస్సు చూడక నన్ను పెద్ద కుమారుడని భావించారు. మనసు చూసి నన్ను పెద్ద కుమారుడిగా ప్రేమించారు. మా 2 కుటుంబాలలో రాకపోకలు ఎక్కువ. మాకు ఒకరిపై ఒకరికి మక్కువ ఎంతో ఎక్కువ. వారికి పుత్రులు ఇరువురు. వారికి నచ్చిన ఛాత్రులు పలువురు. ఛాత్రులు అంటే శిష్యులు. ఉన్నతంగా ఉన్నారు అందరూ. సహోద్యోగులకయ్యారు వారెంతో స్ఫూర్తి. బెస్ట్ టీచర్ అవార్డునంది పొందారు కీర్తి. కలకాలం నిలవాలి మన ఈ ప్రేమపూర్వక అభిమానం. చిరకాలం నిలవాలి ఈ నక్షత్రమాల బహుమానం. మీ అభిమాన పాత్రుడు డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, త్రివేణి కృష్ణవేణి విద్యా సంస్థ. డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారు వివి రామారావు గారికి, పద్మావతి దంపతులకు పద్మావతి మేడం గారి పదవి విరమణ సందర్భంగా ఇచ్చే సన్మాన పత్రం. అద్భుతంగా ఉంది సార్, చాలా బాగుంది. మీ మనసులోని భావాలన్నీ దానిలో నిబిడీకృతమై ఉన్నాయి. మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాధాకృష్ణ గారిని అలాగే విశాలి గారిని వేదిక మీదకి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాం.